నమస్కారం అండి. మనం ఇప్పుడు ఓ మంచి కథను విందామా? గుమ్మం పక్క బోర్డు మీద కాలింగ్ బెల్ స్విచ్ కనబడుతున్నా తలుపులు దబదబా బాది తలుపు తెరిచిన విశ్వాని పక్కకు నెడుతున్నట్టుగా లోపలికొచ్చింది అన్నపూర్ణమ్మ. మబ్బులేని వానల తల్లి హఠాత్ ఆగమనానికి ఆశ్చర్యపడ్డాడు విశ్వ. వస్తున్నట్టు ఫోన్ అన్నా చేయొచ్చు కదమ్మా అన్నాడు అన్నపూర్ణమ్మ చేతిలోని బ్యాగ్ అందుకుంటూ. మరే నీ అపాయింట్మెంట్ తీసుకుని ఎప్పుడు రమ్మనేది కనుక్కుని మరీ రావాలని తోచలేదు నాకు, రుసరుసలాడింది అన్నపూర్ణమ్మ. తల్లి కోపానికి చిన్నగా నవ్వాడు విశ్వ. ప్రేమగా ఆవిడ చేయి పట్టుకుని నడిపించి సోఫాలో కూర్చోబెట్టాడు. పక్కనే కూర్చుని తల్లి భుజాల చుట్టూ చేతులు దండలా వేసి, మా అమ్మ ఎప్పుడొచ్చినా నాకు ఆనందమే. తపస్సు చేయకుండా దేవుడు ప్రత్యక్షమైనట్టు చెప్పకుండా వస్తే మరీ ఆనందం అన్నాడు ఆప్యాయంగా. అప్పటికి కాస్త శాంతపడింది అన్నపూర్ణమ్మ. అత్తగారిని పలకరించుదామని వచ్చి ఆ తల్లి కొడుకుల్నే ముచ్చటగా చూస్తూ ఉండిపోయిన కోడలు వసుమతి వాళ్ళు తన వంక చూడగానే, మామయ్య గారు బాగున్నారా అండి అంది పరామర్శగా. ఆయన గారికే నిక్షేపంలా ఉన్నారు అంది అన్నపూర్ణమ్మ కొంచెం మొహం ముడిచి. భార్యని కాఫీ పెట్టమని పురమాయించి ఆమె వెళ్ళాక తల్లికి ఇంకొంచెం దగ్గరగా జరిగాడు విశ్వ. ఏమైందమ్మా అడిగాడు మృదువుగా. నల్లమబ్బుకి చల్లగాలి సోకినట్టు కొడుకు అలా గోముగా అడిగేసరికి దుఃఖం వచ్చేసింది ఆమెకి. రుద్ధమైన కంఠంతో అది కాదురా అంటూ చెప్పబోయి గబుక్కున ఆపేసింది. ఏమిటిది, ఇంత వయసొచ్చి చిన్నపిల్లలా చాడీలు చెప్పడానికి వచ్చింది అనుకోడు? సమర్థింపు అటే ఉంటేనో? వాడు కూడా ఆతాన్లో ముక్కే కదూ. క్షణంలో తనను తాను సంభాళించుకుంది అన్నపూర్ణమ్మ. ఏం లేదు, బాబ్జీని చూడాలనిపించింది, ఆగలేక వచ్చేశాను అంతే అంది కోడలు తెచ్చిన కాఫీ కప్పు అందుకుంటూ. కారణం అది కాదని తెలుసు, కానీ మరీ తరచలేదు విశ్వ. తనంతట తానే చెప్పని బలవంతమెందుకు అనుకున్నాడు. సరే, నేను నాన్నకు ఫోన్ చేసి చెప్తాను నువ్వు క్షేమంగా చేరావని అన్నాడు లేస్తూ. అవసరం లేదులే, నేను బస్ దిగ్గానే చేశాను ముభావంగా అంది అన్నపూర్ణమ్మ. పాపం పైకి చెప్పుకోవడానికి తటపటాయించిందే గాని అన్నపూర్ణమ్మ మనసు కళపెళ్లాడుతూనే ఉంది. అవును, నేను చేసింది తప్పే, కాదనడం లేదు. ఏదో ఒక్కగానొక్క ఆడనలుసు ముచ్చట పడింది. అమ్మా, నాకు వజ్రాల దిద్దులు పెట్టుకోవాలనుందమ్మా అని లక్షలు పోసి అవి కొనగల స్తోమత తమది. ఆ మాటే చెప్పి సముదాయించి ఊరుకుందామంటే అదిగో ఆ శకుంతలమ్మే ఆశ రేపెట్టింది. వదినా, ఆ సప్తగిరి ఏజెన్సీ వాడు 1000 రూపాయలు కడితే 40 రోజుల్లో 10,000 ఇస్తున్నాడు అని. ఆవిడ అలాగే కట్టింది, 10,000 తెచ్చుకుంది. అలా 10 డబ్బు తెచ్చుకున్న వాళ్ళని 4-5 చూశాకే నేను కక్కుర్తిపడ్డాను. 1000 కాదు, 10,000 కడితే 40 రోజుల్లో 1,00,000 వస్తుంది. బిడ్డ కోరిక తీర్చొచ్చును కదా అని ఓ కన్న తల్లిగా నేను అలా ఆశపడటం తప్ప. కాఫీ చుక్కా చుక్కా తాగుతూ ఆలోచనలోకి జారిపోయిన అత్తగారితో, ఇదిగో అత్తయ్య, బాబ్జీ బారసాలకి మా అమ్మ వాళ్ళు ఈ గొలుసు ఇచ్చారు కదా, దానికి పులుగోరు పథకం చేయించాను. అన్నపూర్ణమ్మ చేతికి గొలుసు అందించింది వసుమతి. చూడమ్మా, ఈ వసు ఏం చేసిందో. ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామని నేను దాచిపెడితే చెప్పకుండా ఆ డబ్బు తీసుకెళ్ళి అది చేయించుకొచ్చింది. భార్యని కోపగించుకున్నట్టుగా అభినయించాడు విశ్వ. మీరు చెప్పండి అత్తయ్య, ఆ డబ్బు బాబ్జీ బారసాలకి చదివింపుల్లో వచ్చిందే. దాంతో పులిగోరు లాకెట్ చేయించుదామని ముందే చెప్పాను. కాదు, ఫిక్స్డ్ అంటారు మీ అబ్బాయి. మరి నా ముచ్చట ఎలా తీరుతుంది చెప్పండి? అందుకే కామ్గా ఆ డబ్బు తీసుకెళ్ళి ఇది చేయించుకొచ్చేశాను. తప్ప అత్తయ్య అడుగుతోంది వసుమతి అల్లరిగా. గొప్ప పని చేసావు. అసలు నీకు బొత్తిగా నా భయం ఉంటేగా
అలక చూపించాడు విశ్వ మురిపెంగా. తను చేసింది ఇలాంటి పనే కదా. కొడుకు చూడు ఎంత తేలిగ్గా తీసుకున్నాడో. ఈయన ఉన్నారు. అన్నపూర్ణమ్మ మళ్ళీ పరాకులోకి వెళ్ళిపోయింది. ఆ రోజు 100 రూపాయల కట్టలు 2 తెచ్చి బీరువాలో పెట్టారాయన. ముట్టుకోకది, ఎందుకో తర్వాత చెప్తా అన్నారు. ఆ డబ్బు చూడగానే నాకు ఆ సప్తగిరివాడే మనసులో మెదిలాడు. 10,000 ముడుపు కడితే 1,00,000 వరాలు ఇస్తాడు. డైమండ్ దుద్దులిస్తే కూతురు కళ్ళు మెరుస్తాయి. అది దేని తాలూకు డబ్బైతే నాకెందుకు? 40 రోజుల్లో ఆ తీసిన 10,000 పువ్వుల్లో పెట్టి మరీ తీసిన చోటే పెట్టేస్తే సరి అనుకున్నా. ఆ మాయదారి సప్తగిరివాడు నేను కట్టిన 15 రోజులకే బోర్డు తిప్పేశాడు. నేనేం చేయను? 1,00,000 రూపాయలు చూపించి ఆశ్చర్యపరుద్దామనుకున్నానే కానీ ఇలా తల్లకిందులవుతుందని కలగన్నానా నేను? అమ్మాయి పెళ్ళికని చేసిన అప్పు వడ్డీ తీర్మానం కోసం తన లీవ్ అమ్మగా వచ్చిన డబ్బట అది. నాకేం తెలుసు? ఏనాడు ఒక్క పరుషం మాట నోటరానియని మనిషి పూనకం వచ్చినట్టు ఎన్ని తిట్టారు, ఎన్ని మాటలు అన్నారు. నాకు బుద్ధి లేదట, బాధ్యత తెలియదట, గృహిణికి ఉండాల్సిన లక్షణాలు లేవట, సొమ్ముల మీద సోకుల మీద మోజట, ఇల్లు సర్వనాశనం చేస్తున్నానట. రామరామ, సగం ప్రాణం అప్పుడే చచ్చిపోయినట్టయింది నాకు. 35 ఏళ్ళు కాపురం చేసిన ఇల్లాలకి వెయ్యాల్సిన చివాట్లేనా అవి? సరే, నేను చేసింది అపరాధం. కోపం కొద్దీ 4 మాటలు అన్నారనేగా నేను కుక్కిన పేనల్లే కిక్కురు మనలేదు. అక్కడితో వదిలేయచ్చును కదా. అబ్బే, తడిపిన తాటిముళ్ళా బిగుసుకున్నారు. మాట్లాడడం మానేశారు. కంచంలో తనే వడ్డించుకు తింటున్నారు. క్షణానికోసారి పూర్ణ పూర్ణ అనేవారల్లా కన్నెత్తి చూడటం లేదు, పన్నెత్తి మాట్లాడటం లేదు. ఎంత శిక్ష అది! నన్ను అలా వెలివేయడం గుండెని నలిపేసినట్టుగా ఉండదు? 1 రోజు, 2 రోజులు, 4 రోజులు భరించలేకపోయాను ఆ చిత్రహింస. అయినా మనిషి అన్నాక ఎప్పుడో ఒకప్పుడు పొరపాటు చేయకుండా ఉంటాడా? ఆ మాటకొస్తే తన వల్ల ఎప్పుడూ ఏ తప్పు జరగలేదా? ఆ శేషగిరికి ప్రాణం ఇచ్చే స్నేహితుడు చిక్కుల్లో ఉన్నాడు, మనం ఆదుకోకపోతే ఎలాగా అని తెగ ఆరాట పడిపోయి 25,000 ముద్ద కుడుముల్లా దోసిట్లో పోసొచ్చారే. ఏడాది అయింది, తిరిగిచ్చాడా? అంతే మరి. ఆయనంటే మగమహారాజు. ఆయన చేస్తే ఒప్పు, నేను చేస్తే తప్పు. అయినా ఎంత ఆడదాన్నైతే మటుకు నాకు మాత్రం పౌరుషం, అభిమానం ఉండవా? నా అవసరం లేనట్టు, నేనున్నా లేనట్టు, పరాయిదాన్ని అన్నట్టు చూస్తుంటే పడి ఉండడానికి నాకు ఉంది పంతం. అందుకే వచ్చేశాను. 3 గంటల ప్రయాణం. నా కొడుకు నన్ను నెత్తిన పెట్టుకుంటాడు. ఆయన బెంక ఇంకా ఎన్నాళ్ళో నేను చూస్తాను. అమ్మా, లే, భోంచేద్దాం. నీ చేతి ముద్ద తిని ఎన్నాళ్ళయిందో. విశ్వ అన్నపూర్ణమ్మ రెక్కపట్టుకు లేపాడు. 2 రోజులు టైం ఎలా గడిచిందో తెలియలేదు అన్నపూర్ణమ్మకి. ఉదయం పూట కోడలతో కలిసి దగ్గరలో ఉన్న దేవాలయాలు చుట్టొచ్చింది. సాయంత్రాలు విశ్వ ఆఫీస్ నుంచి వచ్చాక అందరినీ మాల్స్కి, మ్యూజియంకి ఓ రోజు, హోటల్కి, సినిమాకి ఓ రోజు తీసుకువెళ్ళాడు. ఇంట్లో ఉంటే సరే, బాబ్జీతో ఊకుళ్ళు, కోడలతో వంటిల్లు.comలో చూపించే రెసిపీల గురించిన చర్చలు, కొడుకుతో కొత్తగా పెళ్ళైన కూతురు కాపురం గురించిన ముచ్చట్లు. గంటలు నిమిషాల్లా గడిచిపోయాయి. ఈ 2 రోజులు మగని మీద అలక కించిత్ కరగలేదు ఆవిడకు. నువ్వెంత అన్నట్టు మొహం తిప్పుకున్నారుగా. ఇప్పుడు తెలుస్తుంది నా విలువేమిటో. పదే అనుకుంది తిరస్కారంగా. 3వ రోజు మొదలైంది మదనం. ఎలా ఉన్నారో ఏమిటో అన్న ఆలోచన వచ్చింది మొదలుకుని మనసు దిగాలుగా అయిపోతుంది ఆవిడకు. పోనీ ఆ తలపు ఓసారి వచ్చిపోతోందా అంటే తింటున్నా, తాగుతున్నా, కదిలినా, మెదిలినా ఘడియ బుర్రలోకి జొరబడి గడబిడ చేస్తోంది. లేస్తూనే అనుకుంది వాకింగ్కి వెళ్ళేటప్పుడు వీధి తలుపుకి తాళం జాగ్రత్తగా వేస్తున్నారో మర్చిపోతున్నారో అని. కోడలిచ్చిన బ్రూ కాఫీ తాగుతున్నప్పుడు ఫిల్టర్ కాఫీ తప్ప వేరేది ముట్టని భర్తనే గుర్తు చేసుకుంది.
ఫిల్టర్తో డికాక్షన్ తీయడం ఎలాగో తెలియదు కానీ స్ట్రాంగ్గా కాఫీ మాత్రం కావాలి అని అక్కడ లేని భర్తని సాధించింది లోపల. ఇంతకీ చేసుకోవడం చేతగాక కాఫీయే తాగడం మానేశారో ఏమో అని బాధపడిపోయింది. చివరికి స్నానం దగ్గరకు వస్తే ఆయనకి మసిలేంత వేడిగా కావాలి నీళ్లు. పాపం ఎవరు కాచిస్తారిప్పుడు అన్న చింత. భుజం నొప్పి అంటున్నారు ఈ మధ్య, బకెట్ మోస్తే ఎక్కువ అవుతుందో ఏమో కర్మ అన్న ఆరాటం. మూడీగా అయిపోయింది అన్నపూర్ణమ్మ. ఏంటమ్మా అంత పరధ్యానం? నాన్న మీదకి ధ్యాస మళ్ళిందా ఏ? విశ్వ చిలిపి ప్రశ్న. మరే మొన్ననే పెళ్ళయింది కదా, విరహం సహించలేకపోతున్నా. పోరా భడవ, నీ వేళాకోళాలు నువ్వును అభిమానంగా కసిరింది అన్నపూర్ణమ్మ. ముసిముసిగా నవ్వాడు విశ్వ. అత్తయ్య, మీకిష్టమని పనసపొట్టు కూర చేశాను ఆవబెట్టి. అత్తగారి కంచంలో మరి కాస్త కూర వడ్డించింది వసుమతి. విశ్వ ఆఫీస్కు వెళ్ళిపోయాక బాబ్జీని నిద్రపుచ్చి తీరుబాటుగా భోజనాలకు కూర్చున్నారు అత్తాకోడళ్ళిద్దరూ. నాకంటే కూడా మీ మామగారికి ఇదంటే ప్రాణం. ఆయనుంటే గనక పెసర మిగలకుండా ఈ కూర మొత్తం తినేసి ఉండేవారు మందహాసంతో అంది అన్నపూర్ణమ్మ. అవునా? నాకు ఆ అవఘాటు నచ్చేది కాదు. ఆయన కోసమే పట్టుదలగా ఈ కూర చేయడం నేర్చుకున్నాను. ఎక్స్పర్ట్ అయిపోయావు అంటారాయన ఇప్పుడు. గలగలా నవ్వింది అన్నపూర్ణమ్మ. అక్కడితో ఆపకుండా, మీ మామగారు ఎంత మొహమాటం మనిషో తెలుసునా? నాకిది ఇష్టము అని నోరు తెరిచి నాకన్నా చెప్పరు. మనసులోకి దూరి తెలుసుకోవాల్సిందే. అలా నేను కనిపెట్టిన వాటిల్లో ఇదొకటి. పొద్దుట్నుంచి ఎందుకో ఒకందుకు మామగారినే తలుచుకుంటున్న అత్తగారిని విచిత్రంగా చూసింది వసుమతి. అర్థమైపోయింది ఆవిడకు. చచ, ఇలా పట్టుబడిపోయేలా ఆయన స్మరణేమిటి నాకు? బుద్ధి లేకుండా తనని తనే కేకలేసుకుంది లోపల. కానీ ఇక తలచుకోకూడదనుకున్న ఆ మాట మీద ఎంతోసేపు నిలవలేకపోయింది ఆవిడ. మొదటి ముద్ద ఎత్తబోయిందా? భోజనానికి ముందు షుగర్ మాత్రం వేసుకోవాలాయన, జ్ఞాపకం ఉంచుకుంటున్నారో లేదో అని బిగు నటిస్తోన్న ఆవిడ్ని కుదిపి మరీ కలవరం రేకెత్తించిందా అనుమానం. సగమే వేసుకోవాలా టాబ్లెట్టు, ముందే హెచ్చరించాడా డాక్టర్. మొత్తం వేసుకుంటే షుగర్ డౌన్ అయ్యి చెమట్లు పట్టేస్తాయి, నీరసం వచ్చేస్తుంది, ఒకప్పుడు తెలివి కూడా తప్పచ్చు అని. అందుకనే తనే జాగ్రత్తగా వేస్తుంటుంది ఎప్పుడు. పొరపాటున ఆయన కానీ ఆ మాత్రంతా వేసుకుంటేనో మరావిడకు కమ్మటి పనసపొట్టు కూర వెగటైపోదు. ఆ రాత్రి అన్నపూర్ణమ్మకు నిద్ర పట్టలేదు. పక్క కుదరని దానిలా మెసులుతూనే ఉంది. నాకు మరీ తొందరపాటు ఎక్కువ. ఇంకో 2 రోజులు పోయుంటే ఆయనే మామూలైపోయి ఉండేవారు. మొగుణ్ణి కొట్టి మొగసాలెక్కిందని నేనే పెద్దది చేశాను విషయాన్ని. ఒకళ్లకు నీతులు చెప్పాల్సిన వయసు వచ్చిందాన్ని. ఎంత కోపం వస్తే మటుకు ఇంటి బాధ్యత అంతా వదిలిపెట్టేసి ఇలా వచ్చేయచ్చునా? తప్పు నా దగ్గర పెట్టుకుని వేలెత్తి చూపించినందుకు ఆయన మీద అలగడం ఏమిటి అసలు? చెమటోడ్చి సంపాదించిన సొమ్ము అనవసరంగా నష్టపెడితే ఎవరికైనా శివాలెత్తవా? ఆ శేషగిరి విషయంగా ఆయన్ను ఎన్నిసార్లు నష్టపెట్టలేదు నేను. పశ్చాత్తాపం మొదలైంది అన్నపూర్ణమ్మకి. పైగా ఆ షుగర్ మాత్ర భయం ఒకటి. వచ్చేటప్పుడు జాగ్రత్తలన్నీ చెప్పన్నా వచ్చానుగాను. పాపిష్టిదాన్ని. భగవంతుడా, నేను వెళ్ళేదాకా ఆయన్ని చల్లగా చూడు. మిగతా రాత్రంతా గోడ గడియారం ముళ్ళవంక, కిటికీలోంచి నల్లగా కనపడుతోన్న ఆకాశం ఎప్పుడు తెల్లబడుతుందా అని చూడడంతోనే తెల్లారిపోయింది. నువ్వు ఆఫీస్కి వెళ్లే ముందు నన్ను బస్సెక్కించి వెళ్ళరా విశ్వ అంది అన్నపూర్ణమ్మ. ఇంకో 2 రోజులుండి వెళ్ళకూడదా అత్తయ్య? బాబ్జీ చూడండి మీ మీదికి ఎలా ఉరుకుతున్నాడో. ఇప్పుడిప్పుడే అలవాటు అవుతున్నారు మీరు వాడికి. బాబ్జీని అందించింది వసుమతి. అమ్మో, ఇంకా ఉండడమే. వీడి మీద బెంగ కొద్దీ వచ్చేశానే కానీ ఇంట్లో నా కోసం ఎదురు చూస్తూ ఎన్ని పనులు ఆగిపోయాయో. జాడీలో నిమ్మకాయ ముక్కలు కోసి పడేశాను. అవి ఎండలో పెట్టాలి.
చెదురుమదురు వానలు పడుతున్నాయి. ఆయనకు అసలే పరధ్యానం. పెరట్లో దండెం మీద ఆరేసిన బట్టలు తీశారో లేదో. ఆయనది అసలే బక్క ప్రాణం. భోజనం లేకపోతే నీరస పడిపోతారు. ఇప్పటికే 3 రోజులైపోయింది. ఏం తింటున్నారో ఏమిటో. తక్షణమే తను బయలుదేరకపోతే ప్రపంచం తల్లకిందులైపోతున్నంత ఆదుర్దా పడిపోతూ మనవణ్ణి తిరిగి కోడలికి అందించేసింది అన్నపూర్ణమ్మ. పెదవుల చాటున నవ్వు బిగించి, తయారైపో అమ్మా అన్నాడు విశ్వ. నాన్నకి సర్ప్రైజ్. అమ్మ హఠాత్తుగా ఇంటి ముందు ఆటో దిగితే తండ్రికి ఫోన్ చేసే ప్రయత్నం విరమించుకుంటూ నవ్వుకున్నాడు మరోసారి. బస్సు ఆగింది. తిరిగి వెనక్కి వెళ్ళే ఆ బస్సులో సీటు కోసం అప్పుడే తొక్కిసలాట మొదలైంది. బస్సు అంతా ఖాళీ అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ 15 గంటకు కానీ బయలుదేరదు. ఎందుకు అంత తొందర అని అరుస్తూనే ఉన్నాడు కండక్టర్. దిగేవాళ్ళని దిగనీయకుండా ఎక్కేవాళ్ళు తోసుకుని మరీ ఎక్కుతున్నారు. బ్యాగ్ పట్టుకుని ఎదురొచ్చే జనాన్ని తప్పించుకుంటూ ఎలాగో డోర్ దాకా వెళ్ళగలిగింది అన్నపూర్ణమ్మ. కానీ స్టెప్ మాత్రం దిగలేకపోయింది. సాధ్యం కాని ఆ రద్దీలో ఆవిడ చేయి పట్టుకుని జాగ్రత్తగా కిందికి దింపారెవరో. కృతజ్ఞతలు చెబుదామని తలెత్తింది. ఎదురుగా ఉన్నది భర్త రఘురామయ్య. అమ్మయ్య, ఈయన బాగానే ఉన్నారు. అన్నపూర్ణమ్మ మనసు దూది పింజలా తేలికైపోయింది. ఆందోళనంతా చేత్తో తుడిచేసినట్టు, గుండెలో వెలితైన భాగమేదో తిరిగి నిండినట్టు, పరాయి దేశాన్నించి స్వస్థలానికి వచ్చినట్టు, తృప్తిగా, హాయిగా, ఆనందంగా. అప్పుడు చూసింది ఆయన భుజానికి ఉన్న ట్రావెలింగ్ బ్యాగ్ని. గతుక్కుమంది అన్నపూర్ణమ్మ. ఎక్కడికి పెడుతున్నారు ఈయన? కొంపదీసి నాకులాగే కోపం కొద్దీ ఇల్లొదిలి ఎక్కడికి అంది పెదాలు తడిచేసుకుంటూ. తెచ్చుకోలు గాంభీర్యంతో చూశారు రఘురామయ్య గారు. నా ఇంటి లక్ష్మి కోసం బయలుదేరాను. అదృష్టం కొద్దీ తనే ఎదురొచ్చింది అన్నారు గొంతు తగ్గించి. అన్నపూర్ణమ్మ ఆయన కళ్ళల్లో పరీక్షగా వెతికింది, నమ్మొచ్చునా అన్నట్టు. భర్త మొహంలో తాను పడినంత ఘర్షణా పడిన ఛాయలు ప్రస్ఫుటంగా. సంతృప్తితో ప్రసన్నమైంది ఆమె వదనం. గుంభనంగా మందహాసం చేస్తూ భర్త చేతికి బ్యాగ్ అందించింది అన్నపూర్ణమ్మ. కథ పేరు అద్దం మీద ఆవగింజ. రచించిన వారు వలివేటి నాగచంద్రావతి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.